వినాయక వ్రత కథ ఆరంభం. తొండమునేకదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగ మోయుగజ్జలును మెల్లని చూపుల మందహాసముల్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనుజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయిగనాధిప నీకు మొక్కెదన్. ముందుగా కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. వ్రత కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం వంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ సోదరులతోనూ వనవాసం చేస్తూ ఒకరోజు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, మునీశ్వర, రాజాధికారాన్ని, సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేందుకు ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగి సమస్త సౌఖ్యాలు కలుగుతాయని ఇలా చెప్పాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అప్పుడు పరమశివుడు, నాయనా, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని శక్తి మేరకు బంగారంతో గాని, వెండి లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలాలను రకానికి 21 చొప్పున నివేదించాలి. పురాణ పఠనంతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధువులతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రుడు సంతృప్తి చెందేలా దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా వినాయక వ్రతాన్ని చేసిన వాళ్ళకి సకల శుభాలు చేకూరుతాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైంది. దేవముని, గంధర్వాదులు అందరూ ఆచరించే వ్రతమిది అని కుమారస్వామికి తెలియజేశాడు. కనుక ధర్మరాజు, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటు జాంబవతి, సత్యభామ అనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. ఆ కోరిక మేరకు భక్త సులభుడైన శివుడు అతని ఉదరంలో ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది. శివుని దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానందభరితుడై తమకేం కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుడి వాహనమైన నంది, ఆయనను కనుగొనడానికే వచ్చింది, శివుణ్ణి అప్పగించు అన్నాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు.
వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన ఉదరంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని అంగీకారం తెలియజేశాడు. అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. వినాయకుడి ఉద్భవం. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా రూపుదిద్దుకుంది. దానికి ప్రాణం పోయాలనుకుంది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకింట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోనికి వెళ్ళింది. కాసేపటికి పరమశివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు ఆయనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలుని శిరస్సు ఛేదించి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకొని పార్వతి దుఃఖించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడయ్యాడు. శివ పార్వతుల ముద్దుల తనయుడయ్యాడు. ఆ తర్వాత ఉమామహేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశ్వరుడి ఆధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నాలకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంతా కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు. అందుకే నారాయణ మంత్రం నా ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపోయాడు. కైలాసానికి వెళ్ళి తండ్రి పక్కన ఉన్న గజాననుణ్ణి చూసి నమస్కరించి, తండ్రి, సోదరుడి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం ఆయనకే ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుడి పరిహాసం. అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు తదితర పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనములకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కాని, చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుడి శిరస్సున ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుడి ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అప్పుడు పార్వతీదేవి ఆగ్రహించి చంద్రుడి వంక చూస్తూ, నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను మోహించాడు. శాప భయంతో అశక్తుడై నానాటికి క్షీణించసాగాడు.
అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం మినహాయించింది. మిగిలిన ఋషి పత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవుడితో ఉన్నవాళ్ళు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు. ఆ సమయంలో దేవతలు పార్వతీదేవిని ఉద్దేశించి, అమ్మా, నీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, దయచేసి ఉపసంహరించుకో అని ప్రార్థించాడు. వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాపనిందలు వస్తాయి అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి. శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పిదుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి, అయ్యో, ఇక నాకు ఎలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుడి దర్శించుకునేందుకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగగా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దాన్ని మాంసఖండంగా భావించి అతన్ని చంపి మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఇది తెలియని సత్రాజిత్తు మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపాడని పట్టణంలో చాటించాడు. చవితి చంద్రుణ్ణి చూసిన కారణంగానే ఈ దుష్ఫలం అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆ నిందను పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగు వంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తుండగా ఒక పర్వత గుహ ద్వారం కనిపించింది. కృష్ణుడు ఆ గుహ లోపలికి వెళ్ళి మణిని చూశాడు. దాన్ని తీసుకువస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. తనను ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకొని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పట్నుంచి నీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లుగా తనపై ఆరోపణ రావడం వల్ల మణి కోసం వచ్చానని చెప్పాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పెద్దలను పిన్నలను ఒకచోట చేర్చి జరిగిందంతా చెప్పాడు. శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించాడు. మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. దేవతలు మునులు కృష్ణుణ్ణి స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాపనిందను తొలగించుకోగలిగారు, కానీ మాకు అలా సాధ్యమవుతుందా అని అడగ్గా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమని కథను విని అక్షంతలు తలపై చల్లుకుంటే నీలాపనిందలు రావు అన్నాడు కృష్ణుడు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. గణపతి ఘనతత్వం. గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. గణపతి పూజలో ఆ స్వామిని ఆహ్వానించడానికి చెప్పే ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. సకల వేద మంత్రాలకు ఆదిదేవత అధిపతి అయిన ఓ స్వామి, దేవగణాలన్నింటికీ నీవే ఆదినాయకుడివి. విద్వాంసులందరిలోకి మహావిద్వాంసుడివి. లోకంలో సౌందర్యం, సౌకుమార్యం, మాధుర్యం, మహత్తుల గురించి చెప్పాల్సి వస్తే నీతోనే పోల్చాలి. అంతా సర్వోత్తముడివి, సద్గుణ రాశివి.
నువ్వు రాజులందరిలోకి శ్రేష్ఠుడవైన రాజువు. అలాంటి నిన్ను స్తుతిస్తూ మేం చేస్తున్న ఈ యజ్ఞ కర్మకు నిన్ను ఆహ్వానిస్తున్నాం. నిన్ను ఉద్దేశిస్తూ చేసే ఈ స్తోత్రాలను ఆలకిస్తూ యజ్ఞశాలకు వచ్చి ఆసీనుడవై ఉండు అన్నది శ్లోక భావం. ఏ పూజ చేసినా ముందు పసుపుతో వినాయకుణ్ణి చేసి పళ్ళెంలో బియ్యం పోసి వాటి మీద తమలపాకులు ఉంచుతాం. దాని మీద పసుపు వినాయకుణ్ణి పెట్టి పూజిస్తాం. ఆ స్వామికి బెల్లం నివేదన చేసి ఉద్వాసన చెప్పి అసలు పూజ ఆరంభించడం ఆనవాయితీ. విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మమే గణపతి. సృష్టికి పూర్వం బ్రహ్మకు విఘ్నాలు కలిగాయి. అప్పుడు బ్రహ్మ ఓంకార ధ్యానం చేయగా ఓంకారమే వక్రతుండ స్వరూపంగా సాక్షాత్కరించి విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవ తేజమే అటు తరువాత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడిగా ఆవిర్భవించింది అని పురాణాలు పేర్కొన్నాయి. శివశక్తుల సమైక్య తత్వం, ప్రకృతి పురుషుల ఏకత్వం వినాయకమూర్తిలో దర్శనమిస్తుంది. ప్రమథ గణ నాయకుడైన వినాయకుడు విశిష్ట నాయకత్వ లక్షణాలు కలిగిన దేవుడని శాస్త్రవచనం. దక్షిణాయన ప్రారంభంలో మొదలయ్యే పూజల్లో గణపతి పూజ ముఖ్యమైనది. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భాద్రపద శుక్ల చవితి నాడు పార్వతీపుత్రుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధించడం ఆనవాయితీ. మన సంప్రదాయంలో ఏ పూజకైనా తొలుత గణపతిని పూజిస్తారు. వినాయకుడు విశిష్ట నాయకుడిగా త్రిమూర్తులతో సమాన స్థాయిలో ఆరాధనలు అందుకుంటాడు. పంచభూతాలు తనలో కొలువై ఉన్న గణేశుని కీర్తిస్తే శుభ్రజలాలు స్వచ్ఛవాయువులకు కొదవ ఉండదని భక్తుల విశ్వాసం. పసుపుతో ప్రతిష్ఠించే గణపతి ప్రత్యక్ష దైవం. ఆయన సకల కార్యనిర్వహణకు కర్త. భక్తుల ధర్మబద్ధమైన అభిష్టాలను నెరవేర్చే కల్పతరువు. జ్ఞాన విజ్ఞానాలకి మూల పురుషుడు. గణాధిపతి. కవులకు కవి, రాజులకు రాజు, సర్వమంత్రాధిపతి, బ్రహ్మాది దేవతలలో శ్రేష్ఠుడు అని ఆ స్వామిని కొనియాడింది ఋగ్వేదం. గణపతి విశ్వక్సేనుడు అని కూడా అంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు, ఇంద్రుడు, భగీరథుడు తదితరులందరూ గణపతిని ఆరాధించినట్లు పురాణ ఇతిహాసాలు పేర్కొన్నాయి. ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించాలి, తర్వాతే ఇతర దేవతలను ఆరాధించాలి. గణపతిని పూజిస్తే సిద్ధి బుద్ధులతో పాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయి అని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. మట్టితో వినాయక ప్రతిమ చేసి పూజించడం వినాయకుడి పృథ్వీతత్వాన్ని సూచిస్తుంది. అనేక రకాల సుమాలు, పత్రాలతో ప్రత్యేకించి గరకతో పార్వతీపుత్రుణ్ణి పూజించడం విశేషం. నివేదనలలో అన్ని రకాల పండ్లు, చెరుకు, పిండి వంటలు సమర్పిస్తారు. కుడుములు, ఉండ్రాళ్ళు మరీ ముఖ్యం. విఘ్నేశ్వరుడికి సంకష్ట చతుర్థి వ్రతం ఎంతో ప్రీతికరమైనది. పౌరాణిక కథలను అనుసరించి ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడు దేవతలను బాధిస్తున్న అనలాసురుడనే రాక్షసుణ్ణి మింగి వారి బాధల్ని తీర్చాడు. అనలం అంటే అగ్నితో కూడిన ఆ రాక్షసుడి శరీర జ్వాలలు స్వామి ఉదరంలో అమితమైన తాపాన్ని కలిగించాయి. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ బాధ ఉపశమింపలేదు. అప్పుడు మహర్షులు దుర్వాంకురాలను ఆయనకు సమర్పించగానే తాపం మటుమాయమైంది. మరొకప్పుడు జనక మహారాజు తన అతిథిగా వచ్చిన వినాయకుడికి అసంపూర్ణ భక్తితో యాంత్రికంగా విందును ఏర్పాటు చేశాడు. ఫలితంగా రాజ్యంలోని ధాన్యపు నిల్వలు కరిగిపోయాయి. కానీ గణపతి ఆకలి తీరలేదు. ఆ సమయాన పేదరాలైన గణపతి భక్తురాలు ఒక ఆమె అక్కడికి వచ్చింది. ఆమె భక్తితో సమర్పించిన గరికతో గణేశుడు సంతుష్టుడయ్యాడు. స్వామి ఎంత భక్త సులభుడో నిరాడంబరుడో తెలియజేసే ఈ కథను బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి వివరించినట్లు గణేశ పురాణం పేర్కొంది. వేదాల్లో గణపతిని బృహస్పతిగా, బ్రాహ్మణస్పతిగా అభివర్ణించారు. ఆయన కటాక్షం వల్లనే దేవతల గురువు బృహస్పతి పేరుతో వెలుగొందాడు. గణపతిని విద్యాధిపతిగా ఆరాధిస్తారు. అందువల్ల విద్యార్థులకు గణేశుడు అభీష్ట దైవం. అక్షర గణపతిగా హేరంబుని పూజించి విద్యాబుద్ధులను పొందుతారు. సంగీతంలో విఘ్నపతికి ప్రముఖ స్థానం ఉంది. గణపతి తాళమని తాన్సేన్ ఆవిష్కరించాడు. నాట్యంలో నృత్య గణపతి ఆరాధ్యుడు. వివిధ గతుల దిత్తాళాంగమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరే అంటూ నర్తన గణపతిని త్యాగరాజస్వామి కీర్తించారు. ఓంకారతత్వమే వినాయకుడికి వక్రతుండం అంటూ ప్రణవ స్వరూప వక్రతుండ వాతాపి గణపతిం భజే అని ప్రస్తుతించారు ముత్తుస్వామి దీక్షితులు. పూర్వం ఆశ్రమాల్లో వినాయక చవితి మరుసటి రోజున విద్యాభ్యాసం ప్రారంభించేవారు. ఆ రోజున సప్తర్షులకు ఆకాశంలో ఉదయిస్తారని విశ్వసిస్తారు. అందుకే గణపతి విద్యలకెల్లనొజ్జయ్యాయి విద్యాపతిగా పూజలు అందుకుంటున్నాడు. నేటికి వినాయక చవితి నాడు పుస్తకాలను స్వామి దగ్గర
దగ్గరుంచి తన చదువు నిరాకంఠంగా సాగాలని ఆరాధిస్తారు. రాగి లోహంతో చేసిన వినాయకుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందని, వెండితో చేసిన గణపతిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని పురాణ వచనం. విఘ్నేశ్వరుని ఉంగరాన్ని కుడిచేయి చూపుడు వేలుకు ధరిస్తే ఎలాంటి విఘ్నాలు కలగవని భక్తుల నమ్మకం. గణపతి ఎదుట గుంజిళ్ళు తీస్తే వినాయకుడు హాస్యప్రియుడని తెలియజేసే జానపద కథ ఒకటి బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా కైలాసాన్ని సందర్శించాడు. వినాయకుడికి విష్ణుమూర్తి మేనమామ వరుస. మేనల్లుడి కోసం ఆయన అనేక బహుమతులను తీసుకువెళ్ళాడు. ఆ విలువైన కానుకల కన్నా విష్ణువు దగ్గరున్న సుదర్శన చక్రమే వినాయకుడిని ఎక్కువగా ఆకర్షించింది. అందుకే ఆ విష్ణు చక్రం కావాలని మారాం చేశాడు బాల వినాయకుడు. కానీ మహావిష్ణువు విష్ణు చక్రాన్ని ఇవ్వకపోవడంతో లంబోదరుడు దాన్ని లాక్కొని మింగేసి పరుగు తీశాడు. విష్ణువు అతని వెంట పరుగెత్తి చివరకు అలసిపోయాడు. సుదర్శన చక్రాన్ని తిరిగి ఎలా పొందాలా అని విష్ణుమూర్తి ఆలోచించాడు. వినాయకుడిని నవ్విస్తే ఆ చక్రం బయటపడుతుందని భావించాడు. అందుకు తగిన ఆలోచన స్ఫురించి గణపతి ముందు గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. అది చూసిన బాలగణపతి నవ్వును నిగ్రహించుకోలేక విపరీతంగా నవ్వాడు. ఆ క్రమంలో గణపతి నోట్లోంచి విష్ణు చక్రం బయటకొచ్చేసింది. వినాయకుడి ముందు నిలబడి గుంజీలు తీసే ఆచారం అలా శ్రీ మహావిష్ణువు నుంచే ప్రారంభమైందని జానపదుల కథనం. హాస్యప్రియుడైన గజాననుని నవ్విస్తే ప్రసన్నుడై కోరిన వరాలను తీరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు.